భీమగాని బాలనర్సయ్య. మాది చల్లూరు గ్రామ పంచాయతీ, మండలం రాజాపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. మా కాన్స్టిట్యున్సీ ఆలేరు నిజవర్గం. ప్రస్తుత ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్పు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార పార్టీలో ఉన్నది కాబట్టి మా ఎమ్మెల్యే సహకారంతో మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ అయిన తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఇక్కడున్న యువతతో పాటు మేమందరం ఏకగ్రీవంగా అందరం ఒకే వర్గానికి చెంది ఊరును డెవలప్ చేసుకోవాలని గత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేయించి బీర్ల ఐలయ్య గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవడమే కాకుండా తెలంగాణ అంతటా ఈసారి బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వం వ్యతిరేక పవనాలతోని ప్రజలంతా కాంగ్రెస్కు ఓట్లేసి గవర్నమెంట్ను అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి సహకారంతో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మరియు అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను 2004లో హైదరాబాద్ అంటే నేను 93లో 10th అయిపోయిన తర్వాత హైదరాబాదు ఉన్న పరిస్థితులలో పోయి మళ్ళీ రిటర్న్ 2004లో వచ్చినప్పుడు అదే టైంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు యువకునిగా ఉండి అన్ని రకాలుగా ముందుకెళ్ళి నన్ను గుర్తించి ప్రజలే ఒక వార్డు మెంబర్గా గెలిపించారు. తర్వాత ఉప సర్పంచ్గా వేసి నేను ఒక 5 ఏళ్ళు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామంలో ఇప్పటివరకు నిర్మించిన శివాలయం కానీ బొడ్రాయి కానీ ప్రతి గుళ్ళో నా హస్తం ఉన్నది. ఊరు డెవలప్మెంట్లో కూడా ప్రతి వారికి నేను చేదోవాదోడుగా ఉంటూ నేను సంపాదించే రూపాయలు ఒక చారాన కానీ ప్రజలకు సేవ చేయడానికి ముందున్నా కాబట్టి ఇక కూడా ఎందుకంటే ఇప్పటివరకు నాకు కొన్ని కష్టాలు ఉండే, ఇప్పుడు నా పిల్లలు సెట్ అయ్యారు కాబట్టి వచ్చిన దాంట్లో ఒక ఆట నాన్న గ్రామానికి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్ష. ఎమ్మెల్యే అనట ఆమె లాస్ట్ టైం గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఎవరికి అందుబాటులో ఉండకపోయేది. అతని భర్త అయిన గొంగడి మహేందర్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వారికి అనుగుణంగా వారికి సంబంధించిన వాళ్ళకే పదవులు కానీ పనులు కానీ కట్టబెట్టేవాళ్ళు. సునీత అనట ఆమె ఇంట్లో ఉండి అధికారం ఉన్నా కానీ మొత్తం భర్త చూసుకునేవాడు కాబట్టి ఎక్కడికి ఎవరికి అందుబాటులో లేకుండే, 10 ఏళ్లలో ఏ విలేజ్కి రాకుండేదు. ఆమె ఏ నిధులు కూడా కరెక్టు గ్రామాలకు చెందలేదు. అదేవిధంగా మా ఊరికి మాత్రం ఆమె 10 ఏళ్లలో కనీసం ఒక 2-3 సార్లు కూడా రాలేదు. ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ఇచ్చినా కానీ మీ ఊర్లో నాకు ఓట్లు ఇవ్వలేదు అనేది ఒక అక్కస్తోని ఎప్పుడు చల్లూరు అంటేనే ఆమెకు అసలు దగ్గరికి రానియపోతుండేది. కాబట్టి మేము ఆమెను వ్యక్తిగతంగా కాకుండా ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఆమె చేసిన పనులు ఎక్కడ కూడా కరెక్ట్ లేవు కాబట్టి ఆమెను ప్రజలందరూ తిరస్కరించారు. కేంద్ర బడ్జెట్ ఈ బీసీ వర్గానికి కొంచెం అమౌంట్ ఎక్కువ పెంచాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్యకు కానీ ఆరోగ్య విషయంలో బడ్జెట్ని ఎక్కువ కేటాయించి కేంద్రం గవర్నమెంటు అన్ని రాష్ట్రాలకు ఖచ్చితంగా విద్య వైద్యం మీదనే దృష్టి సారించాలని ఒక జీవో లాంటిది తీసుకొస్తే మంచిగుండని కోరుకుంటున్నాను. గత 10 ఏళ్లలో నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. స్థానికంగా కానీ లోకల్లో కానీ కేసులకు భరించడం, అన్నిటికీ కష్టసుఖాలు అయితే అనుభవించడం అన్న. రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి విద్యారంగానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అంటే వ్యవసాయ రంగానికి రుణమాఫీ అనేది ఇప్పటివరకు జరిగింది. రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ దసరాలోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు. అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద సానుకూలంగా ఉన్నారు కాబట్టి రైతులకు 100% రుణమాఫీ జరుగుతుంది. అదేవిధంగా 6 గ్యారంటీలు అనేది గత ప్రభుత్వము అప్పులలో ఉన్నది కాబట్టి ఒక్కొక్కటి ముందుకెళ్ళుకుంటూ ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తుంది గవర్నమెంటు. ఫస్ట్ రాగానే ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ ఉచిత సిలిండర్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇప్పుడు దసరాకు రైతు బంధుతో పాటు మన ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి ఇట్లా రాబోయే 1 ఇయర్లో ఖచ్చితంగా గవర్నమెంటు ఉన్న బడ్జెట్ను చేదోడు వాదోడు చేసుకొని ఖచ్చితంగా ఈ 1 ఇయర్ లోపు ఉన్న పథకాలను అన్నీ కూడా సక్రమంగా చేస్తారని కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందు భుక్షమయ్య గౌడ్ ఉన్నప్పుడు
మేము అప్పుడు గ్రామశాఖ ఉండేది, అప్పుడు కూడా వార్డు మెంబర్గా ఉన్నాము. ఆ గతంలో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయి తప్ప 10 ఏళ్లలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మా చల్లూరు గ్రామంలో ఎలాంటి నిధులు కేటాయించలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. భుక్షమయ్య గౌడ్ ఉన్నప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మా దగ్గర మన పశువుల దవాఖానా కానీ, 2 బీసీ కమిటీలు కానీ, ఎస్సీ కమిటీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. అప్పుడు ఆ టైంలో జరిగిన పనులే తప్ప ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో సునీత అనటామే మా ఊరికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కాబట్టి గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, 10 ఏళ్ళు అలే ఉంది. కాబట్టి ఉన్న 5 ఏళ్ళు మా ప్రభుత్వ ఐలేతో సహకారంతో మా ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అనేది ఖచ్చితంగా చేయవలసిందే అన్న. వాళ్ళు కూడా మన భారతదేశంలో వాళ్ళు కూడా ఓ 10-12% ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఎస్సీ గారిన ఖచ్చితంగా చేయవలసిందే. బీసీ అనేది దాదాపు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది. బీసీలు కనీసం 60-65% ఉన్నా కానీ మనకు విద్యల విషయంలో కానీ, జాబ్ల విషయంలో కానీ, రాజకీయం కానీ అన్ని రకాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ గణన పూర్తి చేసి బీసీలకు ఖచ్చితంగా 50% అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఎన్నికల హామీలో ఇచ్చిన దానికి ఖచ్చితంగా 42% కాంగ్రెసు దానికి ఏకీభవంగా ఉన్నది. ఆ పర్సెంట్ అనేది కొంచెం అటు అంటే 33% నుంచి 42% వరకు ఏదో విధంగానైతే ఖచ్చితంగా ఇస్తుందని మాకైతే గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నదని అనుకుంటున్నాను. ఉన్న బీసీలలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా రాజకీయంగా లేనప్పుడే భావంతో ముందుకెళ్ళి ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఎలాంటి పదవులు లేకున్నా కరోనా టైంలో ముందుకొచ్చి అన్ని వర్గాలకు అంటే నేనున్నా అనే ఒక పిలుపుతో ముందుకు వచ్చింది. కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలలో కూడా బీసీలలో ఆ జాలి గుణం, ఆయనకు ఒక పనిచేసే తత్వం, అందరూ నేను అనే కలుపుకోయే తత్వం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీలైన గారికి మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మేము కూడా మా అన్నకు మంత్రి పదవి వస్తే మా ఆలేరు కాన్స్టిట్యూన్సీతో పాటు మా గ్రామం కానీ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఖచ్చితంగా సీఎం గారికి కానీ ఉన్న మంత్రులకు కానీ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మేము కోరుకునేది ఏంటంటే మహిళైనా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్నా. మేము ఎలాంటి పదవులు లేకున్నా 20 సంవత్సరాల నుంచి మా గ్రామం మీద మాకు ప్రేమ అనేది, మా గ్రామం మంచి బాగుపడాలనే తత్వంతోనే మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్నది వేరు. ఇప్పుడు యువత అనేది ముందుకు వచ్చింది. యువత కూడా చెడు రీతిలో లేకుండా మంచి మార్గంలో కావాలని మా చల్లూరులో గ్రామంలో ఉన్న యువత ఏకదాటికి వచ్చే గత ఎన్నికల్లో కూడా అందరం కలిసికట్టే ఉండి గవర్నమెంట్ని తెచ్చుకున్నాము. ఇక రాబోయే రోజులలో కూడా ఉన్న యువతను కలిసి ఎవరు ఊరుకు డెవలప్మెంట్ చేస్తారు, ఎవరైతే సరే మంచి ఊరును కానీ ఊరికి మంచి పేరు తెచ్చేటోళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా. అది నేనే కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఉన్న పరిస్థితులలో రిజర్వేషన్ అనుకూలం బట్టి ఏమన్నా వ్యక్తిని మన చల్లూరు గ్రామానికి ఎవరైతే అర్హులు వారి వల్ల ఊరు డెవలప్మెంట్ అవుతుందని కోరుకునే వ్యక్తిని ఖచ్చితంగా ఒక సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. మనం అంటే నేను కూడా గతంలో చల్లూరులో ఉండి కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి ఎలాంటి ఏమన్నా అవకాశాలు వస్తే మాత్రం మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలని ప్రజలకు ముందుకెళ్తా. అంటే గత 10 ఏళ్ల నుంచి నేను ఇక్కడ విలేజ్లో ఉన్న పరిస్థితులలో నాకు వచ్చిన జనాలకు అంతో ఇంతో సేవ చేస్తున్నా కాబట్టి అందుబాటులో ఉండి ఇప్పుడు పిఎస్ కానీ లోకల్లో కానీ మంచి చెడు అందరికీ ఉంటున్నా కాబట్టి నాకేమైనా అవకాశం వస్తే నాకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు అనేది ఉందని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చింది. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప సర్పంచ్ చేసిన, బీఆర్ఎస్లో వేరే వాళ్ళు చేశారు. అప్పుడు ఏమైందంటే నిధులు అనేది అవకతవకలు అనేది మా విలేజ్లో ఎట్లా అయిందంటే సర్పంచ్ వేరే వర్గం, ఉప సర్పంచ్ వేరే వర్గం, వాళ్ళు 5 ఏళ్ళు తగాదలకే సరిపోయింది తప్ప ఊరు డెవలప్మెంట్ మీద ఇద్దరు దృష్టి పెట్టలేదన్న. దాన్ని సమర్థించట్లేదని, ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి ఉంటే మాత్రం అదొక మంచి రూట్లో వెళ్తుండే. ఈ ఇద్దరికి ఇట్లా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల కొన్ని గ్రామాలలో ఇబ్బంది జరిగిందనేది వాస్తవం అన్న. ఈ రోజులలో డబ్బు అనేది రాజకీయంగా ముడిపడి ఉంది, కానీ డబ్బును దృష్టిలో పెట్టుకొని ఏ వ్యక్తికి ఓటు వేయకూడదు. గ్రామం అభివృద్ధి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, రేపు గెలిచినాక ఊరికి ఏం చేస్తాడు, ప్రజలకు ఏమైనా అందుబాటులో ఉండడా అనే ఆలోచన చేసి ఓటేయాలి తప్ప డబ్బును చూసి ఓటేస్తే మళ్ళీ అతని దగ్గరికి పోయి పనినప్పుడు 2 రూపాయలకు 4 రూపాయలు వసూలు చేస్తాడు. వాళ్ళు ఏదన్నా ఆశించడానికే ముందుకు వస్తారు తప్ప ఊరు సేవ చేయడానికి ఎవరు రాదు. డబ్బులు లేకుండా మంచి వ్యక్తిని చూసి ఓటేయాలని కోరుకుంటున్నాను.